హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ తిరుమల లడ్డు వివాదం దేశ విదేశాల్లో ఎంత పెద్ద ఎత్తున రాద్ధాంతం సృష్టించిందో చూసినాం కదా దీని మీద రకరకాల ఈక్వేషన్స్ సరికొత్త ఈక్వేషన్స్ అన్ని తెర మీదకి వచ్చినాయి తాజాగా ఒక కేంద్ర జాతీయ పత్రిక ది ప్రింట్ అనే ఏజెన్సీ ఈ తిరుపతి లడ్డుకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ కథనాన్ని రాసుకొచ్చిందనమాట వాస్తవానికి శ్రీవారి లడ్డు యాక్చువల్ ప్రసాదం కాదు అంతకుముందు పొంగలి పెట్టేవాళ్ళు అది శ్రీవారికి అసలైన నైవేద్యం అని చెప్పి నార్త్ ఇండియన్స్ ఒక సరికొత్త చర్చకు తెరదీసిరన్నమాట దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చదివిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం తిరుపతి గాడ్ వాజ్ ఒరిజినల్లీ ఆఫర్డ్ పొంగల్ నార్త్ ఇండియన్ పిల్గ్రిమ్స్ బ్రాట్ లడ్డూస్ సో తిరుమల వాజ్ ఓన్స్ ఏ మైనర్ సిన్ విత్ ఓన్లీ లోకల్ డివోటీస్ ఇట్ గ్రీవ్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఫర్ విజయనగర ఎలైట్స్ ఇన్ 16th century సో ఒకప్పుడు తిరుమల అనేది అక్కడ స్థానిక భక్తులకు మాత్రమే పరిమితమైన ఒక ఆధ్యాత్మిక క్షేత్రం తర్వాత ఏమైంది విజయనగర పాలకుల హయాంలో అదొక ధార్మిక సంస్థగా పెట్టుబడుల కేంద్రంగా 16వ సెంచరీలో మారిందనమాట రూపుదిద్దుకున్నది ది లడ్డు ఈజ్ సినానిమస్ విత్ ది గ్రేట్ టెంపుల్ కాంప్లెక్స్ ఆఫ్ తిరుపతి తిరుమల it is hard to imagine a visit to the hill without at some point queuing up to get a laddu సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే తిరుపతి తిరుమల కాంప్లెక్స్లోకి దైవ దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా క్యూలో నిలబడి ఆ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించకపోతే ఆ దర్శనానికి విలువ ఉండదని భక్తులు ఫీల్ అవుతారు సో ది ఆఫరింగ్ అండ్ కన్సంప్షన్ ఆఫ్ సచ్ ప్రసాదం బిలీవ్డ్ టు ఎంబడి బోత్ హ్యూమన్ డివోషన్ అండ్ డివైన్ గ్రేస్ ఈజ్ పర్హాప్స్ వన్ ఆఫ్ హిందూయిజం మోస్ట్ కామన్ ప్రాక్టీస్ టుడే సో హిందువులకు రెగ్యులర్ ప్రాక్టీస్గా మారిన పుణ్యక్షేత్రం అనమాట అది అంటే శ్రీవారిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో తలుచుకోవడం ఆ దేవదేవుడి ఆశీస్సుల కోసం అనుగ్రహం కోసం ప్రార్థించడం అన్నది డైలీ ప్రాక్టీస్గా మారిన తరుణంలో హవెవర్ ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రసాదం ఇన్ తిరుపతి టుక్ సమ్ ఇంట్రెస్టింగ్ డిటోర్స్ సెక్టేరియన్ కాంపిటీషన్ wars between Hindu rules and evolving trade. In the process, Tirupati's prasadam transformed from a simple gruel of ghee and rice to a savory pongal accompanied by vegetable curries and finally to the sweet heavy laddu. So, ఇది శ్రీవారి లడ్డు ప్రసాదంగా మారడానికి ముందు ఏం జరిగిందంటే తిరుపతిస్ ప్రసాదం ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ సింపుల్ గ్రూయల్ ఆఫ్ ఘీ అండ్ రైస్ సో నెయ్యితో చేసిన పొంగల్ ఏదైతే ఉందో అది గతంలో ప్రసాదంగా ఇచ్చేవాళ్ళు దానికి తోడు వెజిటబుల్ కర్రీస్ అది కాలక్రమేణా లడ్డు అంటే లడ్డుకు పూర్వరూపం ఉంటుంది కదా బూందీ నేతి బూందీ ప్రసాదంగా పెట్టేవారు ఆ తర్వాత ముద్ద కట్టి దాన్ని లడ్డు రూపంలో శ్రీవారి ప్రసాదంగా పంచడం మొదలైందనమాట సో దీన్ని ఇప్పుడు నార్త్ ఇండియన్స్ ఒక చర్చకు తీసుకొచ్చారనమాట అసలు ఏమీ లేని దగ్గర హిందువుల ఎమోషన్స్తో ఆడుకునేలాగా ఈ లడ్డు వివాదాన్ని తెర మీదకి తీసుకురావడం ఏంటో కొన్ని లక్షల మంది శ్రీవారికి అంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను తాము పండించిన పంటలను ఏదో రకంగా శ్రీవారికి అర్పించేందుకు టెండర్లు ఇవన్నీ పక్కన పెట్టండి అది నెయ్యి కావచ్చు పాలు కావచ్చు కూరగాయలు కావచ్చు బాదం పిస్తా కావచ్చు ఇట్లా ఏ రకమైన ఇంగ్రీడియంట్స్ తమ రూపంలో తమ చేతి ద్వారా శ్రీవారి ప్రసాదంలో కలిస్తే చాలు అని చెప్పి భావిస్తారనమాట అట్లాంటిది ఇక వీళ్ళు చూస్తున్నారు కదా ఆవు నెయ్యిలో పంది మాంసం కలిసింది జంతు కొవ్వు కలిసింది ఫిష్ ఆయిల్ కలిపినరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారనమాట దీన్ని స్క్రూటినీ చేయడానికి ఎప్పుడో 1940లోనే టీటీడీ బోర్డు ఏర్పడింది రకరకాల టెస్టులను దాటుకున్న తర్వాతనే లడ్డు పోటులోకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వెళ్తాయి ఈఓ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉన్నారు అసలు కల్తీ అనేది జరగలేదు ఒకవేళ నాణ్యత తగ్గి ఉండొచ్చేమో కానీ కల్తీ అయితే జరగలేదు తెలిసి ఎవరు ఆ ప్రయత్నం చేయరు అని నెత్తినోరు కొట్టుకొని చెప్పినా కూడా ది గ్రేట్ చంద్రబాబు విజనరీ గారు దాన్ని జగన్మోహన్ రెడ్డి మీదకి వేసే ప్రయత్నం చేసి ఫౌల్ అయిపోయారు అనమాట సెల్ఫ్ గోల్ అయింది అన్నట్టు ఇప్పుడు దీనికి ఈ వివాదానికి ఎట్లా ముగింపు పలకాలని ఇక కొత్త ఆలోచనలు తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు అన్నట్టు సో ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రచారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ